ఫర్టిలైజర్ యూనియన్ గ్రూప్ లో నగదు వసూళ్లపై చర్చ. ఫోన్ పే స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దేహగం మండలంలో ఫర్టిలైజర్ యూనియన్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మండలంలోని ఎరువుల దుకాణాలకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో జరిగినట్లు ప్రచారం అవుతున్న కొన్ని సంభాషణలు, ఫోన్ పే లావాదేవీలు, స్క్రీన్ షాట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వ్యవసాయ శాఖ పరిధిలో కలకలం రేగింది. ఎరువుల విక్రయాల వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఫర్టిలైజర్ డీలర్లకు సంబంధించిన ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైరల్ అవుతున్న సమాచారంలో యూనియన్ పేరుతో డీలర్ల నుండి నిర్ణీత మొత్తంలో డబ్బులు సేకరించినట్లు కనిపించే సందేశాలు ఉండటంతో ఈ అంశం చర్చకు దారితీసింది. అయితే ఈ లావాదేవీల వెనుక పూర్తి వాస్తవాలు ఏమిటి, డబ్బులు ఏ ఉద్దేశంతో సేకరించారు అనే విషయాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. వైరల్ అవుతున్న వాట్సాప్ చాటింగ్ల ప్రకారం మండలంలోని ఫర్టిలైజర్ షాపుల నుండి యూనియన్ కోసం డబ్బులు జమ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రతి దుకాణం నుండి 10,000 చొప్పున ఇవ్వాలని పేర్కొన్నట్లు కనిపిస్తున్న సందేశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మండలంలో సుమారు 42 నుండి 45 వరకు ఎరువుల దుకాణాలు ఉన్నాయని, అందులో ప్రస్తుతం 36 దుకాణాలు యాక్టివ్ గా ఉన్నాయని చాటింగ్లలో ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. యాక్టివ్ గా ఉన్న ప్రతి షాపు తప్పనిసరిగా తమ వంతు సహకారం అందించాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత ఉందా, డీలర్ల నుండి సేకరించిన మొత్తానికి సరైన లెక్కలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని సందేశాల్లో డబ్బులు ఇవ్వని వారి వివరాలను నమోదు చేసి సంబంధిత శాఖలకు అందజేస్తామని హెచ్చరించినట్లు కనిపిస్తోంది.